నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వందే మాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భీమవరంలో సామూహికంగా వందే మాతర గీతాలాపన. ముఖ్య అతిథులుగా పాల్గొన్న కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కృషితో నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ సేవలు, ఉత్తర్వులు జారీ చేసిన రైల్వే శాఖ. భీమవరంలో జిల్లా కలెక్టర్ నాగరాణి, పీఎస్సీ చైర్మన్ అంజిబాబుతో కలిసి ప్రకృతి సాగు అంగడిని ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ త్రిపులార్. భీమవరం కోపెల్లవారి సత్రం శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం. చైర్మన్ గా మంత్రి రామ్ కుమార్ రాజు. వందే మాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు శుక్రవారం భీమవరం పట్టణంలోని అంబేద్కర్ కూడలి నందు వందే మాతర గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు, పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొని దేశభక్తి గీతం వందే మాతరాన్ని ఏకస్వరంగా ఆలపించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి మాట్లాడుతూ, వందే మాతరం అనేది దేశభక్తి యొక్క నినాదం మాత్రమే కాదని, అది మనసుల్లో దేశమంటే ఏమిటో గుర్తు చేసే శక్తిని అన్నారు. వందే మాతరం అనేది కేవలం ఒక గీతం కాదని, అది భారతీయుల మనసుల్లో దేశభక్తిని మేల్కొల్పిన ఆత్మీయ నినాదంగా అభివర్ణించారు. బంకిం చంద్ర చటర్జీ రచించిన ఈ గీతం స్వాతంత్ర ఉద్యమంలో కోట్లాది భారతీయుల్లో ఆత్మవిశ్వాసాన్ని, త్యాగ స్ఫూర్తిని నింపిందని అన్నారు. వందే మాతరం అనేది మన దేశం పట్ల ఉన్న గౌరవం, ప్రేమ, సేవా స్ఫూర్తికి ప్రతీకని అన్నారు. విద్యార్థులు, అధికారులు, పోలీసులు, ప్రజలు ఒకే గళంలో ఆలపించడం ద్వారా మన దేశ ఏకతను, ఐక్యమత్యాన్ని ప్రతిబింబించిందని అన్నారు. ప్రతి భారతీయుడు ఈ గీతం యొక్క స్ఫూర్తిని అర్థం చేసుకుని దేశ సేవలో భాగస్వామిగా మారాలని అన్నారు. బంకిం చంద్ర చటర్జీ వంటి గొప్ప వ్యక్తి మనకు ఇచ్చిన స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ దేశ ఐక్యత కోసం మనమందరం కలిసి నడవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. భీమవరం శాసనసభ్యులు పులపర్తి అంజిబాబు మాట్లాడుతూ, స్వాతంత్ర ఉద్యమకారుల్లో పోరాట స్ఫూర్తిని రగిలించిన గీతం వందే మాతరం అని అన్నారు. వందే మాతరం నవంబర్ 7, 2025 నాటికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుందని, మనమంతా కలిసి వందే మాతరం పూర్తి గేయాన్ని పాడుకుని దేశభక్తిని గర్వంగా చాటుకుందామని అన్నారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ, భారతీయ సమైక్యతా భావంతో దేశ ప్రజల్లో శాంతి పురిగొల్పేలా బంకిం చంద్ర చటర్జీ వందే మాతరం గీతాన్ని రచించారని, వందే మాతరం, జనగణమన గీతాలు భారతీయతను చాటుకుంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, డీఈఓ ఈ నారాయణ, డిఎంహెచ్ఓ డాక్టర్ బి గీతాబాయి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు మంగపతిరావు, జిల్లా కార్మిక శాఖ అధికారి ఆఖన లక్ష్మి, సోషల్ వెల్ఫేర్ అధికారి అరుణకుమారి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి పుష్పరాణి, తహసీల్దార్ రావి రాంబాబు, టీడీపీ నాయకులు మెంటే పార్థసారథి, కోల నాగేశ్వరరావు, ఏపీఏసీ డైరెక్టర్ చెనమల చంద్రశేఖర్, ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్, స్థానిక నాయకులు వబిలిశెట్టి రామకృష్ణ, ఎరంశెట్టి శివకృష్ణ, ఇందుకూరి రామలింగరాజు, గనిరెడ్డి త్రినాథ్, ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, కారుమూరు సత్యనారాయణమూర్తి, పిఎస్ఎం బాలికోన్నత పాఠశాల విద్యార్థులు, కూటమి నాయకులు, ప్రజలు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతో సహకరించింది. ఇప్పటికీ కూడా మన స్కూల్ పిల్లలు, ఎంతోమంది అధికారులు, ప్రముఖులు, పోలీస్ సిబ్బంది, ఎస్పీ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఈ గీతాన్ని ఆలోచించుకోవడం గర్వకారణంగా ఎంతో ఆనందదాయకమైన ఈ మధుర క్షణానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు. జాతీయ గీతం మొదలుపెట్టి ఈ రోజుకి 150 సంవత్సరాలు అయింది. వందే మాతరం జాతీయ గీతంతో బ్రిటిష్ వారిని గడగడలాడించి భారతదేశానికి స్వతంత్రం తీసుకువచ్చాం. ఈ గీతం ప్రతి ఒక్క భారతీయుడు ఆలపించవలసిన ఆవశ్యకత ఉంది.
సందర్భంగా ఈరోజు ప్రకాశం చౌక్లో అలాగే అంబేద్కర్ సెంటర్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కీలక పాత్ర పోషించింది. 150 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా వందే మాతరం పాడుతున్నారు. దేశభక్తి కలిగిన ప్రతి ఒక్కరూ కూడా వందే మాతరం పాడాలి. ఆ విదేశం ప్రకారంగా మన దేశానికి పునరంకితం కావాలి అని సందర్భంగా నేను తెలియజేస్తూ కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గత కొన్ని నెలలుగా చేస్తున్న అవిశ్రాంత కృషి ఫలితంగా నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు చెన్నై నుండి విజయవాడ వరకు నడుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ను నర్సాపురం వరకు పొడిగిస్తూ కేంద్ర రైల్వే శాఖ దక్షిణ మధ్య రైల్వేకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ ను నర్సాపురం ప్రాంతానికి తీసుకురావడం కోసం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో రైల్వే ఉన్నతాధికారులతో శ్రీనివాస్ వర్మ పలుసార్లు సమావేశమై నర్సాపురం ప్రాంతానికి వందే భారత్ ఆవశ్యకతను బలంగా తెలియజేశారు. సాంకేతిక ఇబ్బందులు పరిష్కారమయ్యేలాగా అధికారుల మధ్య సమన్వయానికి కృషి చేశారు. ఈ రైలు పొడిగింపుతో పశ్చిమ గోదావరి జిల్లా వాసులతో పాటు కోనసీమ వాసులకు కూడా ప్రయాణ సౌకర్యం మెరుగుపడనుంది. నర్సాపురం వరకు పొడిగించిన ఈ మార్గంలో గుడివాడ, భీమవరం టౌన్ స్టేషన్లలో ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆగుతుంది. ఈ నేపథ్యంలో నర్సాపురం ప్రాంత ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నర్సాపురం ప్రాంతానికి తొలి వందే భారత్ రైలు తీసుకురావడానికి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చేసిన కృషిని వారు అభినందిస్తున్నారు. సంతోషకరమైనటువంటి విషయాన్ని నా నియోజకవర్గమైనటువంటి నర్సాపూర్ పార్లమెంట్ ప్రజలందరితో కూడా పంచుకుంటున్నాను. ఏదైతే మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి చెన్నై నుంచి విజయవాడ వరకు నడిచేటువంటి వందే భారత్ ట్రైను నర్సాపురం వరకు పొడిగించడానికి రైల్వే మంత్రి గారు గత సెప్టెంబర్ 12వ తారీఖున సంతకం చేసి అదే రోజు నాకు తెలియజేయడం జరిగింది. ఆ సందర్భంగా అదే రోజు నేను ప్రజలందరికీ కూడా రైల్వే మంత్రి గారు సంతకం చేశారనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ తరువాత టెక్నికాలిటీస్ పూర్తి చేసుకుని ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించుకుని దక్షిణ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే కూడా చక్కటి సమన్వయంతో పనిచేసి ఈ రోజుని అంటే 6వ తారీఖుని రాతపూర్వకమైనటువంటి ఉత్తర్వుల్ని ఇవ్వడం జరిగింది. ఇది రైల్వేలకు సంబంధించి నర్సాపూర్ పార్లమెంటు చరిత్రలో ఒక అత్యంత కీలకమైనటువంటి ఘట్టం అనేటువంటి విషయం తెలియజేయడానికి సంతోషిస్తున్నా. ఎందుకంటే భారతదేశంలోనే నర్సాపురం, భీమవరం ఒక చారిత్రాత్మక ప్రాంతాలు అయినప్పటికీ కూడా రైల్వే పరంగా లూప్ లైన్ లో ఉన్నటువంటి మార్గం. అయితే భారతదేశ చరిత్రలోనే ఒక లూప్ లైన్ లో ఉన్నటువంటి లైన్ లో వందే భారత్ ట్రైన్ ని ప్రవేశపెట్టడం అనేది మొట్టమొదటిసారిగా జరిగింది. ఈ విషయాన్ని సాక్షాత్తు రైల్వే మంత్రి గారే నాతో చెప్పడం జరిగింది. ఇది రాబోయేటువంటి వారం రోజుల్లో ఒక మంచి ముహూర్తాన్ని చూసి రైల్వే అధికారులతో సంప్రదించి అందరూ సమన్వయం చేసుకుని నర్సాపురం రాబోతా ఉంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అంతేకాదు, ఏదైతే రైల్వే అధికారులు ఉన్నారో దక్షిణ మధ్య రైల్వే గాని, దక్షిణ రైల్వే అధికారులు గాని, ఇక్కడ ఉన్నటువంటి డిఆర్ఎం ఆఫీస్ సంబంధించి అధికారులు గాని, వారందరి సమన్వయం కారణంగా సాధ్యమైంది. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా నర్సాపురం పార్లమెంటు ప్రజల తరపున. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఏదైతే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లేటువంటి ట్రైన్ ఉన్నదో వందే భారత్ ట్రైన్, దాన్ని తాడేపల్లిగూడెంలో హాల్ట్ కోసం కూడా నేను రైల్వే మంత్రి గారిని సంప్రదించడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో అది కూడా మంజూరు చేస్తారనేటువంటి విషయంలో చాలా ఆశాభావంతో ఉన్నాననేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. అదేవిధంగా అరుణాచలం ఎట్టేటువంటి ట్రైన్ ఏదైతే 3 నెలలు ప్రయోగాత్మకంగా మంజూరు చేసినటువంటి ట్రైన్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులర్ గా చేయడానికి కూడా మనం ప్రయత్నం చేయడం, దానికి రైల్వే శాఖ అనుమతినివ్వడం కూడా జరిగింది. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో పెండింగ్ లో ఉన్నటువంటి అనేక రైల్వే ప్రాజెక్టుల విషయంలో ముందుకు వెళ్తామనేటువంటి విషయాన్ని నర్సాపూర్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వారణాసి కూడా ఒక ట్రైన్ మన ప్రాంతం మీదుగా వెళ్లడానికి నేను రైల్వే అధికారులతో సంప్రదిస్తున్నాను. అది కూడా రాబోయేటువంటి రోజుల్లో సాధ్యమవుతుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరొకసారి నర్సాపురం పార్లమెంట్ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ఎన్నికల్లో నేను ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో రైల్వేల విషయంలో, నేషనల్ హైవేస్ విషయంలో, వాటినన్నింటిలో కూడా సాధ్యమైనంత త్వరితగతిన పూర్తి చేస్తానని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను.
ప్రజల ఆరోగ్యవంతమైన జీవనానికి సేంద్రియ ఉత్పత్తుల వినియోగం ఎంతో మేలు చేస్తుందని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. శుక్రవారం డిఆర్డీఏ ఆధ్వర్యంలో భీమవరం పీపీ రోడ్డు విశాఖోడేరు వంతెన వద్ద ఏర్పాటు చేసిన సేంద్రియ ఉత్పత్తుల అంగడిని రఘురామకృష్ణరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు సంయుక్తంగా ప్రారంభించారు. అంగడి సాంప్రదాయబద్దంగా వెదురు బొంగలతో రెల్లిగడ్డి పైకప్పుతో ఎంతో ఆకర్షణీయంగా డిఆర్డీఏ అధికారి పర్యవేక్షణలో తయారు చేయించడం జరిగింది. ప్రధాన రోడ్డు పక్కన చూపర్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. అమ్మకానికి ఉంచిన కూరగాయలు, పండ్లు తాజాగా కనువిందు చేస్తున్నాయి. ముఖ్య అతిథులు అంగడి అంతా పరిశీలించి సేంద్రియ ఉత్పత్తులను నగదు చెల్లించి కొనుగోలు చేశారు. రైతులతో, డ్వాక్రా మహిళలతో మాట్లాడి ఎక్కడ పండిస్తున్నారు, ఎక్కడైనా మార్కెట్లో అమ్ముతున్నారా, సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్ ఎలా ఉంది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ సేంద్రియ ఉత్పత్తుల అమ్మకాల అంగడి సాంప్రదాయబద్దంగా మంచి వాతావరణంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఎస్హెచ్జీల ద్వారా సేంద్రియ ఉత్పత్తుల అంగడిని నిర్వహించడం ఒక శుభ పరిణామమని అన్నారు. పెదంబ్రంలో కూడా సేంద్రియ ఉత్పత్తుల అంగడి ప్రారంభించడానికి స్టోర్ తయారవుతుందని, రానున్న 10 రోజుల్లో ప్రారంభిస్తామని తెలియజేశారు. ఇదే తరహాలో అన్ని మండలాల్లో ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదర్శంగా తీసుకుని మిగతా జిల్లాల్లో కూడా ఇటువంటి సేంద్రియ ఉత్పత్తుల అమ్మకాల స్టోర్లను ప్రారంభిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ నేడు సేంద్రియ ఆహారం భుజించడం చాలా ముఖ్యమని అన్నారు. సాగులో క్రిమిసంహారక మందులు వినియోగించిన ఉత్పత్తులను తినడం ద్వారా ప్రజల ఆరోగ్యంపై చాలా ప్రభావాన్ని చూపుతాయని అన్నారు. భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ సేంద్రియ ఉత్పత్తుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అన్నారు. పురుగు మందులు వాడని కూరగాయలను వినియోగించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. భీమవరం విశాఖోడేరు కోడెలలో కలెక్టరేట్ దగ్గర ఆర్గానిక్ పంటలు పండించే వెజిటబుల్స్ కానీ, చిరుధాన్యాలు, ధాన్యం, బియ్యంలో పలు రకాలు పండించే రైతులకి ఉపయోగపడేలా కలెక్టర్ గారు శ్రీమతి నాగరాణి గారు కలెక్టర్ ఆఫీస్కి దగ్గరలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ చేత ఈ చక్కటి స్టోర్స్ని ప్రారంభించడం చాలా సంతోషదాయకం. అలాగే మేడం గారి సలహా మేరకు పెదమేరంలో ఒక స్థలాన్ని ఐడెంటిఫై చేసి కన్స్ట్రక్షన్ని ప్రారంభించడం కూడా జరిగింది. ఒక 10 రోజుల్లో ఇటువంటి స్టోర్ అక్కడ కూడా ప్రారంభించి రాబోయే 2-3 నెలల కాలంలో ఇవన్నీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళే, డ్వాక్రా వాళ్ళే రన్ చేసుకునేలాగా మిగిలిన మండలాల్లో కూడా తప్పనిసరిగా ఇటువంటి స్టోర్స్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ ఆరోగ్యకరంగా ఉండే విధంగా ఈ వెజిటబుల్స్, ఎందుకంటే పెస్టిసైడ్స్ చాలా ఎక్కువ వాడేస్తున్నారు. పెస్టిసైడ్స్ వాడితే ఆ కూరగాయల రేటు 1 కిలో 5 రూపాయలు తగ్గితే తగ్గవచ్చు, కానీ తర్వాత ఆరోగ్యానికి మనం 500 నుంచి 5,000 దాకా కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కనుక ఆరోగ్యం దృష్ట్యా, రైతు సంక్షేమం దృష్ట్యా కూడా ఆర్గానిక్ ఉత్పత్తుల వైపు, అంటే అందరూ ఒకేసారి ఆర్గానిక్ ఉత్పత్తుల వైపు వెళ్తే అవైలబిలిటీ ఉండదు, కానీ డిమాండ్ గుడ్డు ముందా పిల్ల ముందలాగా డిమాండ్ పెరిగి కొద్దీ రైతులు కూడా ఆర్గానిక్ ఉత్పత్తుల్ని ఉత్పత్తి చేస్తారు. సో కాబట్టి ఇదొక చక్కటి బిగినింగ్. కలెక్టర్ గారు స్ఫూర్తితో ఇదొక మంచి బిగినింగు. ధనిక బీద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా దీర్ఘకాలిక వ్యాధులు పట్టి పీడిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ మహమ్మారికి చాలామంది బలవుతున్నారు. దానికి గురి కాకుండా ఉండాలంటే ఆరోగ్యవంతమైన జీవితంతో పాటు ఆరోగ్యవంతమైన ఆహారం చాలా ముఖ్యమైనది. దానికోసం ప్రజల ఆరోగ్యం కోసం, అలాగే న్యాచురల్ ఫార్మింగ్లో ఎవరైతే పెస్టిసైడ్స్, కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా పండిస్తున్నారో రైతులు, వారికి సపోర్ట్ చేయడానికి ఈ యొక్క ఆర్గానిక్ స్టోర్ని కలెక్టరేట్కి ఎదురుగుండా స్టార్ట్ చేసాము. ఇది రేట్లన్నీ కూడా మనకి మార్కెట్లో ఏదైతే అందుబాటులో ఉన్నాయో కూరగాయలు కానీ ఆకుకూరలు అన్నీ కూడా అదే రేటుకి అందుబాటులో పెట్టాము. ప్రజలందరినీ కూడా ఇక్కడ ఉన్న రైతుల్ని దీవించాల్సిందిగా కోరుతున్నాము. ఫ్రూట్స్, వెజిటబుల్స్, రైస్ ఇవన్నీ కూడా పండించి మార్కెట్ చేయాలనే ఆలోచనతోటి మన కలెక్టర్ మేడం గారు ప్రత్యేకమైన షాపులు ఏర్పాటు చేసి ఈ ఆర్గానిక్ అమ్మడం జరుగుతుంది. దీనివల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. మెన్యూర్స్ లేని, పెస్టిసైడ్స్ లేని ఆర్గానిక్ వాడటం వల్ల
ఆరోగ్యానికి బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది. దీన్ని అందరూ కూడా ఉపయోగించాలని చెప్పి కోరుతున్నాం. స్వాతంత్ర ఉద్యమకారుల్లో పోరాట స్ఫూర్తిని రగిలించిన గీతం వందే మాత్రమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ప్రకాశం చౌక్ లో శుక్రవారం కూటమి నాయకుల ఆధ్వర్యంలో వందే మాత్రం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వందే మాత్రం గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ వందే మాత్రం నవంబర్ 7, 2025 నాటికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుందని, మనమంతా కలిసి వందే మాత్రం పూర్తి గేయాన్ని పాడుకుని దేశభక్తిని గర్వంగా చాటుకుందామని అన్నారు. ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, ఏపీఎస్సీ డైరెక్టర్ చనమల చంద్రశేఖర్, ఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్లు మాట్లాడుతూ జాతీయ సమైక్యతా భావంతో దేశ ప్రజల్లో శాంతి పురిగొల్పేలా బంకిం చంద్ర చటర్జీ వందే మాత్రం గీతాన్ని రచించారని, వందే మాత్రం జనగణమన గీతాలు భారతీయతను చాటుకుంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రావి రాంబాబు, బొబిలిశెట్టి రామకృష్ణ, ఎరంశెట్టి శివకృష్ణ, ఇందుకూరి రామలింగరాజు, గనిరెడ్డి త్రినాథ్, ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, కార్మూరు సత్యనారాయణమూర్తి, పిఎస్ఎం బాలికోన్నత పాఠశాల విద్యార్థులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రకాశం చౌక్లో మన జాతీయ గీతం వందే మాతరం 150 సంవత్సరాలైన సందర్భంగా వందే మాతరం జాతీయ గీతం ఆలపించడం జరిగింది. ఈ జాతీయ గీతం ప్రారంభించి 150 సంవత్సరాలైన సందర్భంలో భారతదేశం యావత్తు కూడా వందే మాతరం జాతీయ గీతాన్ని ఆలపించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మన ప్రకాశం చౌక్లో మనం జాతీయ గీతాన్ని ఆలపించడం జరిగింది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు అన్ని చోట్ల కూడా, అన్ని గ్రామాల్లోనూ ప్రాంతాల్లో కూడా 150 సంవత్సరాల క్రితం రచయిత అయినటువంటి బంకిం చంద్ర చటర్జీ గారు రచించినటువంటి వందే మాతరం గీతాన్ని 1975 నవంబర్ 7వ తారీఖుని అక్కడ పత్రికాముఖంగా విడుదల చేయడం జరిగింది. ఆ యొక్క గీతం వల్ల స్వాతంత్ర సమరయోధులకి ఒక ప్రాణశక్తిగా ఉద్యమంలో పాల్గొనేటువంటి వారందరికీ కూడా ఒక ధైర్యాన్ని, బలాన్ని చేకూర్చినటువంటి వందే మాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అధికారులని, ప్రజల్ని, అన్ని రాజకీయ పార్టీలని కూడా ఈ వేడుకను చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ రోజున భీమవరం నియోజకవర్గంలో, భీమవరం పట్టణంలో స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ గీతాన్ని ఆలపించి అందరం కూడా దేశభక్తిని ప్రకటించుకోవడం జరిగింది. వందే మాతరం రచించి విడుదల చేసి ఈరోజు 150 సంవత్సరాలు అయింది. ఇది దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన గీతం ఇది. ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో ఈ గీతాలాపనతో ప్రతి ఒక్కరూ కూడా బ్రిటిష్ వారి మీద పోరాటం, స్వతంత్ర భారతదేశానికి ఇది ఒక స్ఫూర్తిగా నిలిచింది. ఈ గీతాన్ని రచించిన ఆయనకి మనస్ఫూర్తిగా మరి నివాళులర్పిస్తూ మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ప్రతిరోజు కూడా ఈ గీతాలాపన 150 సంవత్సరాల ఉత్సవాలు చేయాలని చెప్పేసి ప్రతి చోట కూడా పిలుపుకోవడం జరిగింది. భారతదేశ ప్రధాని పిలుపు మేరకు 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వందే మాతరం గేయం సందర్భంగా ఎమ్మెల్యే గారు పులపర్తి రామయ్య గారి ఆధ్వర్యంలో కూటమి తరపున మరి ఇక్కడ గీతాలాపన చేయడం ప్రకాశం చౌక్లో చేయడం జరిగింది. మన తెలుగు ప్రజలు గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఈ గీతం భారతదేశం యొక్క రూపురేఖలను మార్చింది. యుద్ధం స్ఫూర్తిని రగిలించినటువంటి ఈ యొక్క గీతాన్ని దేశ ప్రజలందరూ కూడా ఆ రోజు స్ఫూర్తిగా తీసుకొని తెల్ల దొరలపై ఈ యొక్క గీతాన్ని ఆలపిస్తూ మరి ఆ యొక్క స్వాతంత్ర పోరాటాన్ని చేయడం జరిగింది. వందే మాతర గీతాన్ని బంకిం చంద్ర చటర్జీ గారు 1875 నవంబర్ 7 రాయడం జరిగింది. నేటితో 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ వందే మాతరం పాట అనేది మన జాతీయోద్యమంలో ఎంత ముఖ్య భూమిక పోషించిందో మనందరికీ తెలుసు. 1905 స్వదేశీ మూవ్మెంట్ని కూడా మనం వందే మాతరం మూవ్మెంట్ అంటాము. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా వందే మాతరం మూవ్మెంట్ అనేది చాలా మనకి ఇక్కడ స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించింది. ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారి సమక్షంలో మనం 150 ఇయర్స్ ఈ నేషనల్ సాంగ్ రాసిన తర్వాత 150 సెలబ్రేషన్ చేసుకోవడం, ఆయనకి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపు.
దైవ దర్శనానికి దేవాలయాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సౌకర్యాలను కల్పించాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. శుక్రవారం భీమవరం జేపీ రోడ్లోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. ఆలయ చైర్మన్ గా మంతెన రామ్ కుమార్ రాజు, సభ్యులుగా వేలూరి సుబ్రహ్మణ్య శర్మ, వి శ్యామలావతి, కె దుర్గాప్రసాద్, ఎం వెంకటలక్ష్మి, ఐ నాగలక్ష్మి, ఎం సత్యనారాయణ, యు సత్యనారాయణరాజు, జి వెంకటరమణ, ఎం కాశీ విశ్వనాథరాజు, బి రాణిలు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎంతో కృషి చేయాలని అన్నారు. ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ధర్మకర్తల మండలి సభ్యులుగా నియమితులు కావడం అదృష్టమని, ధనుర్మాసం, స్వామివారి కళ్యాణ మహోత్సవం, ముక్కోటి ఏకాదశి పర్వదినాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారని, భక్తులకు దర్శనం కల్పించాలి అన్నారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొడికలపూడి గోవిందరావు, ఏపీఐసీ చైర్మన్ మంత్రి రామరాజు, డైరెక్టర్ చనమల చంద్రశేఖర్, రాష్ట్ర కృష్ణ బలిజ, పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, ఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్, కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, తెలుగు మహిళలు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఆలయ ఈవో ముదులూరి సత్యనారాయణరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముఖ్య అతిథి చేసినటువంటి గౌరవనీయ శాసనసభ్యులు అంజిబాబు గారికి, కటా సీతారామలక్ష్మి
మరి విద్యార్థులు కూడా విద్యానందాన్ని కూడా చేసేటవారు. తర్వాత ధర్మల మరి సత్రం కాంప్లెక్స్ కట్టడం, అలాగే బీవీరాజు గారి సంస్థ ద్వారా ఈ దేవాలయం నిర్మాణం చేయడం, దీనికి వంశపారంపరంగా మరి వస్తున్నటువంటి హెరిడిటీగా వస్తున్నటువంటి రామ్ కుమార్ గారి ఈ యొక్క సత్రాన్ని చైర్మన్ గారు. ఏ గుడిలో అయితే మీరు ప్రాతినిధ్యం వహించడం చూడడం జరిగింది. ఆ గుడి యొక్క చరిత్ర, ఆ గుడి యొక్క గొప్పతనం, ఆ గుడి యొక్క సనాతన ధర్మాన్ని ముందుగా తెలుసుకోవాలని చెప్పి నేను సూచిస్తున్నాను. ఎందుకంటే భీమవరం పంచారామ క్షేత్రం అటు సోమేశ్వర ఆలయం కానీ, భీమేశ్వర ఆలయం కానీ, అలాగే మరి కోపుల సత్రం పద్మావతి ఆలయం కానీ, అలాగే సుబ్బారెడ్డి గారి గుడి అన్ని కూడా వాళ్ళకు కూడా ఉంది. గుడి రావాలి, ఇవన్నీ కూడా వచ్చిందంటే పూర్తిగా తొలిగా ఎన్ని పూర్తయినా ఉంది. మీరందరూ కూడా ఎవరైతే ధర్మకర్తలు మరి నాటకాలు మీరందరూ ఒకసారి ఆలోచించేయండి. తప్పనిసరిగా ప్రతిరోజు ఒక్క కనీసం 2-3 గంటల సరిగా గుడిగాడి ఆ భక్తులకి, ఆ దేవాలయానికి సర్వీస్ చేసుకునే అవకాశాన్ని మీరు కోల్పోకుండా పనిచేయాలని చూసుకుంటారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ప్రతి ఒక్కరికి కూడా సామాన్యులకు అవకాశం కల్పించాలని విధంగా మరి క్యాష్ను కూడా ఇంప్లిమెంట్ చేస్తూ మరి ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ఇబ్బందులు జరిగినప్పటికీ కూడా ఎమ్మెల్యే గారు అత్యధికంగా మరి జనసేన తరఫున గారు పూర్తి స్థాయిగా సహకారాలు అందించి పార్టీలో కష్టపడిన వారికి, అదేవిధంగా పార్టీ నుంచి పూర్తిగా సహకారం అందించిన వారికి కూడా మరి యొక్క పదవులు మరి ఏర్పాటు జరిగింది. 9 పదవులకి భావించకుండా బాధ్యతగా భావించి ఈ యొక్క ఆలయ అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పి తెలియజేసుకునే ఏర్పాటు చేసిన పెద్దలను కూడా తెలియజేస్తుంది. ఈ నూతన కమిటీకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి అవకాశం అందరికీ వారికి మరి రాబోయే కాలంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి అందరూ దోహదపడతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. మేము మాతో పాటు చదువుకుని కొరాటంలో కాలేజీ చదువుకుని వచ్చి భోజనం చేసి మధ్యాహ్నం 1 గంటకి పెట్టి అటువంటి సత్రాన్ని రాలేదు ధర్మకర్తగా ప్రపంచంగా నాకు భోజనం చెప్తున్నాం అనుకున్నాను. ఇవాళ దేవాలయంలో అన్ని గుళ్ళలో కూడా మద్దతుగా అన్ని కూడా బాగా జరుగుతుంది. ఇక్కడ ఈ ధర్మకర్తలు అంటే మేము ప్రపంచంగా చేసిన తర్వాత గుడి యొక్క అభివృద్ధికి శాయశక్తిగా మా చైర్మన్ గారే సహాయ సహకారాలు అన్ని రకాలుగా పాల్పడడానికి తెలియజేస్తున్నాను. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు, అర్జీలు, దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ వీరవాసనం, భీమవరం మండలాలు, భీమవరం పట్టణంలోని ప్రజల సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో పరిష్కరించడానికి ప్రతి శుక్రవారం ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ముఖ్య ఆహ్వానితులుగా హాజరైన పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీఐఎస్సీ చైర్మన్ మంతిన రామరాజు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పరిధిలో లేని వైద్య చికిత్సలు చేయించుకున్న వారు, వైద్య చికిత్స చేయించుకునే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం అందిస్తున్నామని, టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజావేదిక ద్వారా ప్రజా సమస్యలు సంబంధిత అధికారులతో పరిష్కరిస్తామని అన్నారు. అనంతరం వీరవాసనం గ్రామానికి చెందిన కట్టా స్వాతికి క్యాన్సర్ వ్యాధి చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 2,30,000 రూపాయల ఎల్ఓసీ అందజేశారు. ఈ సందర్భంగా కట్టా స్వాతి మాట్లాడుతూ గొంతు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తనకు ఆర్థిక సహాయం అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు మంత్రి రామరాజు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షుడు మద్దుల రాము, భీమవరం మండల అధ్యక్ష కార్యదర్శులు కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, వీరవాసనం మండల ప్రధాన కార్యదర్శి వీరవల్లి శ్రీనివాస్, క్లస్టర్ ఇన్ఛార్జ్ పొత్తూరి బాపిరాజు, కృష్ణబలిజ, పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, వివిధ కార్పొరేషన్ల యొక్క డైరెక్టర్లు ఉపులూరి చంద్రశేఖర్, పామర్తి వెంకటరామయ్య, ఎండీ షబీనా, చెరుకుపల్లి సంతోష్ కుమార్, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల నాగబాబు, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, ఉపాధ్యక్షురాలు సయ్యద్ నసీమా బేగం, టీడీపీ నాయకులు కొండ్రు శ్రీనివాస్, గొలగాని రమేష్, యలమంచలి శ్రీనివాస్, వెన్నకోట వినాయక్ తో పాటు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సమస్యలపై దరఖాస్తులు అందజేశారు. ప్రతి వారం కూడా క్రమం తప్పకుండా మనం ఈ ఆఫీసులో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ లోకల్గా రూరల్ కావచ్చు, వీరవాసనం కావచ్చు, అలాగే భీమవరం పట్టణ టౌన్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువగా కరెంటు పోల్స్ మీద, అలాగే ట్రాన్స్ఫార్మర్ల మీద, డ్రైనేజీ మీద, ఈ వ్యవస్థల మీద చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది. ముఖ్యంగా టిట్కో ఇల్లు కూడా గతంలో మరి కట్టడం, వాళ్ళకి ఇవ్వటం,
అది ఈ రోజున కొంచెం వాళ్ళకి ఇవ్వటం లేట్ అయిన వలన చాలామంది ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ఎవరైతే ఈ సమస్య మీద వచ్చారో వాళ్ళ సంబంధిత మున్సిపాలిటీ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, ప్రతి ఒక్కరి అధికారితో మాట్లాడి ఎంతో కొంత వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కూడా ఇప్పుడే రాంబాబు గారు కూడా చాలామందితో మాట్లాడటం జరుగుతుంది. ప్రతి ఒక్క ఇల్లు కూడా విజయవాడ వెళ్ళాలి, అదే అమరావతికి వెళ్ళాలి అంటే చాలా కష్టం. ఈ సిస్టమ్ మరి మనం పార్టీ అధికారంలో రాగానే చంద్రబాబు నాయుడు గారు పెట్టడం, అలాగే చాలామంది విజయవాడ వెళ్ళి ఎన్ని కూడా ఫిర్యాదు చేయడం కూడా అందరికి తెలుసు. కానీ ఇప్పుడు లోకల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సమస్యలు తెలుసుకునే విధంగా కూడా ఈ కార్యక్రమం చేయటం, అదేవిధంగా చాలామంది చాలా వరకు పరిష్కారం కావటం కూడా జరుగుతుంది. ఈ విధంగా మరి ఎందుకంటే ప్రజల మధ్యలో పాలన ఉండాలనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. వాళ్ళ సమస్యలు తెలుసుకుని అలాగే మనకి ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ కూడా చాలామందికి మనం వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కూడా మనం దాదాపుగా ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకు కూడా మనం చేయడం జరుగుతుంది. ఇది మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం ఇది చేయడం, అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. స్టేట్ పార్టీ ఆఫీస్కి దూరం అవడం వల్ల అందరూ వెళ్ళలేకపోవడం వల్ల ఇంకా అందుబాటులో తీసుకురావాలి ప్రతి ప్రాంతం అని చెప్పి ప్రతి తెలుగుదేశం పార్టీ యొక్క ఇన్ఛార్జ్ వర్యుల ఆధ్వర్యంలో స్థానికంగా శాసనసభ్యుల ఆధ్వర్యంలో కానీ ఈ గ్రీవెన్స్ పెట్టడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏదైతే అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క అలసత్యం ఎక్కడంలో ఉండి పని సరిగా అవ్వనటువంటి పరిస్థితుల్లో కానీ వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బందులు ఏదైనా ఉన్నా కూడా గ్రామాల నుంచి కానీ టౌన్లో కానీ వచ్చి గౌరవ ఇన్ఛార్జ్ వర్యుల మేడం గారి దగ్గర కానీ ఒక అప్లికేషన్ ద్వారా ఇస్తే దాన్ని ఒక సిస్టమేటిక్గా ఆఫీస్లో ఫైల్ మూవ్ చేసుకుంటూ దాన్ని ఎక్కడైతే ఎవరైతే సంబంధ అధికారులకు అది పంపి వాళ్ళకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని జరిపేవి ఏవైనా ఉన్నాయి, జరగడానికి అవకాశం ఉన్నవి ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా అది పూర్తి స్థాయిలో అయ్యే పరిస్థితి. ఇది మనం ప్రజలకి సేవ చేస్తాకి మనం వచ్చాం, మనమేం అధికారం పొందుతాకే కాదు. అందుకని మన భీమవరం నియోజకవర్గం నుంచి మన పులపర్తి రామాంజీ గారు, మన జిల్లా ఇన్ఛార్జి గారు మన రామరాజు గారు, మన నియోజకవర్గ ఇన్ఛార్జి గారు సీతారామలక్ష్మి గారు, మన భీమవరం నియోజకవర్గానికి మన భీమవరం మండలం కానీ భీమవరం టౌన్ కానీ అలాగే వీరవాస మండలం కానీ ప్రజలందరికీ కూడా 24 గంటల్లో కూడా అందుబాటులో ఉండి ఏ ఒక్క సమస్య ఉన్నా తెలియపరచండి, మీరు రాకుండానే మేము చేసి పెడతామని మన ప్రజలందరికీ కూడా వాళ్ళ భరోసా ఇవ్వడం, ప్రజలందరూ స్వచ్ఛందంగా ఎనీ టైము ఎవరు వచ్చినా సరే ఏ ఆటంకం లేకుండా ఎవరు పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు తెలియపరచుకుంటే వాళ్ళే స్వయంగా నాయకులకి కార్యకర్తలకు చెప్పి ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున భీమవరం నియోజకవర్గంలో భీమవరం నియోజకవర్గ కార్యాలయం ముందు గౌరవనీయులు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు మంతెన రామరాజు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క గ్రీవెన్స్ సెల్లో పలు సమస్యల మీద దరఖాస్తులు రావడం జరిగింది. ఆ దరఖాస్తులకు సంబంధించి ఆయా అధికారులతో మేడం గారు రామరాజు గారు కూడా మాట్లాడడం, పరిష్కార దిశగా మాట్లాడడం జరిగింది. అలాగే ప్రతి శుక్రవారం ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న ప్రజల యొక్క ఏమైనా సమస్యలు ఉంటే, న్యాయపరమైన సమస్యలు ఏమున్నా సరే వాటిని ఈ యొక్క గ్రీవెన్స్ సెల్ తీసుకొచ్చి దరఖాస్తు రూపాన్ని తెలియపరిచించో వారి యొక్క పరిష్కార దిశగా ఆ యొక్క పనులు చేయించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఏదైతే ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఇక్కడ మేడం గారి దృష్టిలో తీసుకొస్తే మీకు లోపల ఉన్న సమస్యల్ని క్లియర్ చేసే విధంగా మరి ప్రతి సమస్య మీద కూడా స్పందించి 24 గంటలు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మీ పట్ల ఉండి మీకు ఏ ఇబ్బందులు లేకుండా పనిచేయడం కోసం నిర్మించిన ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకుని ప్రతి శుక్రవారం కూడా వచ్చి మేడం గారి దృష్టిలో చెప్తే అది వెంటనే సాల్వ్ అయ్యేటట్టు ఇక్కడ పార్టీ నాయకులందరూ చూస్తారని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, కట్ట స్వాతి అనే మహిళ హైదరాబాద్లోని మరి అస్వీస్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతూ మరి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆపరేషన్ చేయించుకోవడానికి ఆర్థిక సహాయాన్ని కోరడం జరిగింది. మన తోట సీతారామలక్ష్మి గారికి మరి మండల కమిటీ ద్వారా వారి యొక్క దరఖాస్తుని ఇవ్వగా మరి
మేడం గారు జిల్లా పార్టీ అధ్యక్షులు మంత్రి రామరాజు గారి ద్వారా మరి ముఖ్యమంత్రి సహాయ నిధి ముఖ్యమంత్రి కార్యాలయానికి సిఫార్సు చేయగా వారికి 2,30,30,000 LOC మంజూరైంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.